చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప ద్వారా మాత్రమే నిలబెట్టావు. అభ్యంతరపరచొచ్చే సాతాను దురాత్మ చీకటి శక్తి నుంచి దూరపరచండి. వినగల చెవులు, గ్రహించగల మనసు దయచేయండి. నేర్చుకొని నీ కొరకు బాగుగా మేము నాయన బ్రతుకున్నట్లుగా దీవించమని క్రీస్తు యేసు ప్రభువు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక పాఠాన్ని మనము నేర్చుకుందాం. అదేంటంటే, ఈ యొక్క భూమి మీద మనము దేవుణ్ణి నమ్మిన తరువాత మనల్ని దేవుని వద్దకు చేరనీయకుండా ఆపే శక్తి, ఒక దుష్ట శక్తి ఒకటి ఉన్నాడు అని మనకు అవగాహన కానీ లేకపోతే మన గమ్యం మనకు అర్థం కాదు. మన జీవితం కూడా ఎలా వెళ్తుందో మనకు అర్థం కాదు. కాబట్టి ఈ లోకంలో దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిపై నేరం మోపడానికి, నింద మోపడానికి అపవాది, సాతాను అనే దురాత్మ, దయ్యము ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నింద మోపడానికి, నేరం మోపడానికి. కనుక వాడు మనల్ని నిందించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? వాడు మనపై నేరం మోపకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అసలు అలాగా ఉందా బైబిల్లో? సాతాను మనల్ని నేరస్తులుగా చూపించడానికి, నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడా అని మనం బైబిల్లో చూస్తే, తిమోతి గారికి పౌలు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశము ఇయ్యకుండా వలెనని కోరుచున్నాను. చూసారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటి? యవ్వన స్త్రీలు. అంటే యవ్వన స్త్రీలు అని ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు అన్నాడంటే, యవ్వనంలో ఉన్నవారు తొందరగా పాపములో పడిపోవడానికి, తొందరగా పాపానికి ఆకర్షితులు అవడానికి అవకాశం ఉంది, వారి యొక్క శరీరాలను బట్టి. కనుక చూడండి, యవ్వనస్తులు మాత్రమే కాదు, లోకంలో ఉన్న మనుషులు, వృద్ధుల కాడి నుంచి వయసు వచ్చిన వారి వరకు కూడా పాపములో పడ్డానికి కారణం ఉంది అని అంటున్నాడు దేవుడు. యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలెను. విరోధి అంటే ఎవరు? సాతాను. ఎవరికి విరోధి? దేవునికి విరోధి, దేవుని పిల్లలకి కూడా విరోధే. కనుక ఇందాక నేను చెప్పాను, భూమి మీద యేసు ప్రభువుని నమ్మిన తరువాత మనల్ని దేవునికి దూరం చేయడానికి, మన జీవితం మీద నిందలు రావడానికి, మనల్ని నేరస్తులుగా చేయడానికి ఒకడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు భూమి మీద మనం ఉన్నంత కాలము. దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే దాన్ని బట్టే, మన జీవితాన్ని బట్టే రేపు తీర్పు సింహాసనంలో మనం పరలోకానిక నరకానిక వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక నువ్వు కలెక్టర్ అయ్యావో, ధనవంతుడయ్యావో, ప్రధానమంత్రి అయ్యావో, పేదోడుగా ఉన్నావో, నల్లగా ఉన్నావో, తెల్లగా ఉన్నావో, ఇదేమి దేవుడు చూడ్డం.
నీ జీవితం ఎలా ఉంది అని మాత్రమే చూస్తాడు. కనుక యేసు ప్రభువుని నమ్మిన వారి యొక్క జీవితం కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం ఎక్కువ దృష్టి దేని మీద పెడతామంటే ఆకలి తీరాలి కదా, కష్టాలు పోవాలి కదా, డబ్బులు ఈ భూమి మీద ఆనందమయమైన జీవితం మీద పెడతామే కానీ నా జీవితం, నా మాట, నా హృదయము, నా ఆలోచన, నా క్యారెక్టర్ ఎలా ఉందని పరిశీలించుకోవడం చాలామంది తక్కువ మంది చేస్తారు. కనుక నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంట. మరి నిందలు ఎన్ని రకాలు? అసలు వాడు మన మీదకి నిందలు ఏ విధంగా తెస్తాడు? నిందలు ఎన్ని రకాలు? అవమానాలు ఎన్ని రకాలు? నేరాలు ఎన్ని రకాలు? ప్రేమైన దేవుని బిడ్డలారా, 2 రకాల నిందలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 2 రకాల నిందలు. 2 రకాల నిందల్లో మొట్టమొదటి రకం నింద ఏంటంటే దేవుడు చెప్పింది చేయడం వలన కూడా నింద వస్తుంది. మొట్టమొదటిది అది. మనం దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతుకుతూ ఉన్నామనుకో, అలా కూడా నింద వస్తుంది. అది మొట్టమొదటిది. దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతకడం వలన వచ్చే నింద వలన నష్టం లేదు. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా మనం బతుకుతున్నాం కాబట్టి ఈ లోకంలో దయ్యపు అనుచరులు మనల్ని నిందిస్తారు. అబ్బో, మహాభక్తిపరుడు బయలుదేరాడు, మహాభక్తురాలు బయలుదేరింది అనే విధంగా నిందిస్తారు లోకం. రైట్. అయితే దేవుడు చెప్పినట్లుగా మనం నీతిగా బతుకుతున్నప్పుడు, ప్రార్థనకు వెళ్ళేటప్పుడు నిందలు వస్తాయి, నీతిగా బతికేటప్పుడు నిందిస్తారు. కాబట్టి దేవుని కోసం వచ్చిన నింద ఒకటి ఉంది, సువార్త చెబుతుంటే వచ్చే నింద ఒకటి ఉంది. ఓకే, భక్తిగా బతుకుతున్నప్పుడు వచ్చే నింద ధన్యత. ప్రభు అంటాడు, నా నిమిత్తం మిమ్మల్ని జనులు హింసించి శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపేటప్పుడు మీరు ధన్యులు అంటాడు. నా నామము నిమిత్తము మీకు నిందొస్తే మీరు ధన్యులు అంటున్నాడు. చూసారా, నష్టం అండవులా, ధన్యులు అంటున్నాడు. కాబట్టి దేవుడి కోసం మనం బతికేటప్పుడు కానీ నింద వస్తే ఆ నింద మనకు మంచిదే. అయితే రెండోది ఉంది, సాతాను చెప్పింది చేయడం వలన వచ్చే నింద. ఈ నిందే సాతాను తెచ్చే నింద. ఈ నిందే మనకు సమస్యలు తెచ్చే నింద. ఈ నింద వలననే మన జీవితాలన్నీ కూడా పాడైపోతాయి. అందుకే తిమోతి పత్రికలో పౌలు గారు అంటున్నారు, అపవాది నిందించడానికి అవకాశం ఇవ్వద్దు. నిందించడానికి, ఎవరు నిందించడానికి? అపవాది. అపవాది ఏం చేస్తుంటాడంట, ఎవరు దొరుకుతాడా, వీడి మీద నిందలు ఎట్లా తెద్దామా, వీడి చేత నేరం ఎలా చేపిద్దామా అని చూస్తుంటాడంట. చూస్తారా? ఆ మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి. చూడండి ఎలా ఉండమంటున్నాడు, చూడండి ఎందుకు ఉండమంటున్నాడంటే, బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించుచు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? ఎవరి దగ్గర తిరుగుతున్నాడు? ఎందుకోసం తిరుగుతున్నాడు? ఏ పని మీద తిరుగుతున్నాడు? దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఇదిగో మీ విరోధి, దేవుని బిడ్డలమైన మనకు, దేవుడైన ఆయనకు కలిపి ఒక శత్రువు ఉన్నాడట, ఒక విరోధి ఉన్నాడట. వాడే సాతాను. వాడి పని ఏంటంట, ఏ మనిషిని పట్టుకుందామా, ఏ మనిషిని నేరస్తుడుగా చేద్దామా, ఏ మనిషికి మీదకి నిందలు తెద్దామా అనేది వాడి పని అంట. సాతాను పని, సాతాను అనుచరుల పని, దయ్యాల పని ఏంటంట, ఒక మనిషిని పట్టుకొని ఆ మనిషిని నేరస్తుడుగా చేసి ఆ మనిషి మీద నిందలు తేవడమే, నిందలు వచ్చేలా చేయడమే సాతాను యొక్క పని అన్నమాట. కాబట్టి ఇక్కడ బైబిల్లో రాపిస్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. ఎందుకంటే
ఇదిగో అపవాది మీ శత్రువు అయినటువంటి సాతాను మనుషులందరి దగ్గరికి రాబోతున్నాడు. వాడు వచ్చి చేసే పని ఏంటంటే మీకు ఎలా నింద తేవాలా, మిమ్మల్ని ఎలా నేరస్తులుగా చేయాలన్నది వాడు పని పెట్టుకో ఉన్నాడు. ఆ పని వాడు చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్త అంటున్నాడు. మనం బియ్యం ఉందో లేదో, డబ్బులు ఉన్నాయో లేదో, బట్టలు ఉన్నాయో లేదో, ఇల్లు ఉందో లేదో, వీటి మీద మన మనసు ఉంది, కానీ మన జీవితం ఎలా ఉందో దాని మీద మనసు కానీ పెడితే చాలా మంచిది. భౌతిక సంబంధమైన అవసరాలు మనకు కావాలి, కానీ ఆ భౌతిక సంబంధమైన అవసరాల కోసం మనం నిందలు తెచ్చుకున్నామా? భౌతిక సంబంధమైన ఈ శరీర అవసరాల కోసం మనం నేరస్తులు అవుదామా? సాతాన్ యొక్క ప్లాన్ అదే. సాతాన్ ఏం చేస్తాడంటే మన దగ్గరకు వచ్చి వాడు ఏం చేస్తాడంటే ఆశ చూపించి మోసం చేస్తాడు అనమాట. ఆశ చూపిస్తాడు. మన శరీరంలో మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడి మన శరీర ఆశలను చూపించి ఆ ఆశలను తప్పుదోవలో తీర్చుకునేటట్లుగా చేస్తాడు. ఎప్పుడైతే మన శరీర ఆశలను మనం తప్పుదోవలో తీర్చుకోవడానికి చూస్తామో నేరం చేసేటట్టు చేస్తాడనమాట. ఎప్పుడైతే మనం నేరం చేస్తామో నిందలు తీసుకొస్తాడు. చూసారా, మోసగాడు, అపవాది, తంత్రగాడు అని బైబిల్లో వాడికి పేరు. కాబట్టి ఏ నేరం చేయిస్తాడు? వాడు దేవునికి విరుద్ధంగా ఉండే నేరాలు చేపిస్తాడు. దేవుడి దృష్టికి ఏదైతే అన్యాయమో, దేవుడి దృష్టికి ఏదైతే నచ్చదో దాన్నే చేపిస్తాడు మన చేత. అది చేపించి మన మీదకి నిందలు తెస్తాడు అనమాట. ఎన్ని రకాల నేరాలు ఉన్నాయి, ఎన్నో రకాల దేవుడికి నచ్చని పనులు ఉన్నాయి. నువ్వు అనుకుంటావేమో నేను ఎక్కడ దొంగతనం చేశానండి అంటావేమో. నువ్వు దొంగతనం చేయకుండా ఉండుండొచ్చు, కానీ ఇంకొకటి చేసి ఉండొచ్చు. అబద్ధాలు ఆడుతుండొచ్చేమో. దేవుడి దృష్టికి నేరాలు ఎన్నో ఉన్నాయి. ఆ నేరాలలో ఒక నేరం చేసినా చాలు. కనుక వాడు ఏం చేస్తాడంటే దేవునికి విరుద్ధంగా ఉన్న వాటిల్లో ఏదో ఒకటి మన చేత చేపించేటట్టు, నేరం చేపించేటట్టు చేస్తాడు. వాడికి మన బలహీనతలు, మన మనస్సు లోపల ఆలోచనలన్నీ వాడికి తెలుసు. మనం ఏం ఆలోచిస్తున్నామో వాడికి తెలుసు. మనం ఏం కోరుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో వాడికి తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మన లోపల ఉన్న ఆశని, మన లోపల ఉన్న కోరికని అది నేరంగా అయ్యేటట్టు చేస్తాడు. అది నేరపు దారిలో, దేవుడికి నచ్చని దారిలో తీర్చేటట్టుగా వాడు మనల్ని మోసం చేస్తాడు. ఒక మాట చెప్తాను చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. 30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. ఇక్కడ ఏమని రాసిందమ్మా? అందము ఏ మనిషి అయినా అందం మోసమైంది అని చెప్పి ఎవడన్నా అనుకుంటాడా? అనుకుంటే ఎవరన్నా ఫేరంలో వెళ్ళి పౌడర్లు పోతారా? నాకు చెప్పండి. ఏ మనిషి అయినా జుట్టుకి రంగు వేస్తున్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి. నన్ను ఎక్కడ ముసలి వాళ్ళు అనుకుంటారో అని. అంటే నేను కుర్రోడు అనుకోవాలా, అంతగాడు అంతగెత్తి అనుకోవాలా? అదే మోసం అండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చూడండి, ఏ మనిషినైనా మీరు తీసుకోండి, తన శరీరము అందంగా లేదని అనుకుంటుంటాడు. నల్లగా ఉండేవాళ్ళైతే తెల్లగా ఉండాలని, పొట్టిగా ఉండాలైతే పొడుగుగా ఉండాలని, ఇలా రకరకాలుగా అనుకుంటుంటారు అందం గురించి. అందం విషయంలో మనిషి తీసుకునే శ్రద్ధ చూడండి. కానీ ఎంత అందగాడైనా 80 సంవత్సరాల తర్వాత, 90 సంవత్సరాల తర్వాత మార్తమ్మలాగా ఉంటారు. అంతేనా? అంతే. వ్యర్థము, సౌందర్యము వ్యర్థము అన్నాడు. అందుకే నువ్వు ఏదైతే చూసుకొని నా శరీరం అబ్బా ఎంత అందంగా ఉంది, నా శరీరం ఎంత తెల్లగా ఉందని నువ్వు అనుకుంటున్నావో, ఈ శరీరము కొంతకాలానికి ముడతలు పడిపోయి వ్యర్థమైపోద్ది అంటున్నాడు దేవుడు. అదే జరుగుతుంది.
అందుకే ఎవరైతే తమ శరీరాన్ని బేస్ చేసుకొని, తమ శరీరాన్ని చూసుకొని గర్విస్తుంటారో, తమ శరీరాన్ని మనసులో పెట్టుకొని అబ్బాదాన్ని బాగా చూసుకోవాలని చెప్పి అనుకుంటుంటారు, అది మోసం అంటున్నాడు. సాధారణ మోసం అంటారే. అందుకే చూడండి, సినిమా యాక్టర్లంతా మోసగాళ్ళే, సినిమా హీరోయిన్లంతా మోసగత్తెలే. వాళ్ళ డబ్బు దేనికి వస్తుంది? వాళ్ళకి సినిమా హీరోయిన్లకి డబ్బు దేనికి వస్తుంది? ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు? ఏం చూపించి డబ్బులు సంపాదిస్తున్నారు? బైబిల్ అంతా కరెక్ట్గా చూశారు. ఒకడు తన శరీరపు అందాన్ని గాని ఆధారం చేసుకుంటే వాడు సాతాను చేత మోసపోయినట్టే, ఆమె సాతాను చేత మోసపోయినట్టే. తన శరీరాన్ని ఆధారం చేసుకునేటట్టుగా సాతాను చేస్తాడు. అందం, నాకు అందం ఉందని చెప్పి 10 మందిలో చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు అందం ఉందని చెప్పి గర్వంతో విరవీగుతున్న వాళ్ళు కలరు. చూసారా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇలా ప్రేమ దేవుని బిడ్డారా, ఈ యొక్క సాతాను ఏం చేస్తాడంటే ఏదో ఒక రకంలో నిన్ను మోసం చేస్తాడు, ఏదో ఒక రకంలో మనల్ని మోసం చేయడానికి చూస్తాడు. కొంతమందికి అందం మీద కాకపోతే కొంతమందికి డబ్బు మీద ఆశ ఉంటుంది, కొంతమందికి డబ్బు మీద కాకపోతే కొంతమందికి బంగారం మీద ఉంటుంది, కొంతమందికి బంగారం మీద కాకపోతే కొంతమందికి గొప్పగా ఉండాలనుకుంటుంది, కొంతమంది ఇలా రకరకాలుగా దేవుడికి నచ్చని ఎన్నో విధాలమైనటువంటి నేరాలలో ఒక నేరంలో విరికించాలని, ఒక నేరంలో పడేయాలని, ఎలాగైనా నీకు నింద తేవాలని సాతాను తిరుగుతూ ఉన్నాడట జనంలో. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, విరోధికి నిందించడానికి అవకాశం ఇవ్వద్దు అంటుంది బైబిల్ దేవుడు. ఈ నేరాన్నే బైబిల్ ఏమంటుందంటే ఉరి ఉచ్చు. సాతాను మనల్ని ఏ నేరంలో అయితే పడవైపోతున్నాడో, మనకి ఏ నిందలైతే తేబోతున్నాడో, ఆ నేరాన్ని, సాతాను మన చేత చేపించేటటువంటి నేరాన్ని బైబిల్ ఉచ్చు, ఉరి అంటుంది. అంటే సాతాను ఉచ్చులు వేస్తున్నాడా? ఎక్కడ కనబడుతుంది ఆ ఉచ్చులు? మనకి ఉచ్చులు ఎక్కడ కనబడుతున్నాయి? అసలు సాతాను మీకు కనబడుతున్నాడా? మరి సాతానే కనబడకపోతే వాడు వేసిన ఉచ్చులు ఎలా కనబడతాయి? నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, బాగా అర్థమవుతుంది. చేపలు పట్టేవాళ్ళు గాలం తీసుకెళ్ళి, ఆ గాలానికి ఒక ముళ్ళు ఉంటుందా? చేపలు పట్టేటప్పుడు ఆ ముళ్ళుగానే వేసేస్తారా? ఆ ముళ్ళు కనబడకుండా లోపలికి ఎర్రను దూరుస్తారా? ఏమా? ఎర్రను దూరుస్తారు అంటే ముళ్ళుని దాచేస్తారు అన్నమాట. ఎర్రని ఆ ముళ్ళు పైకి ఎక్కించి ఆ ముళ్ళు కనబడకుండా దాచేసి ఏం మాత్రమే కనబడుతుంటది? ఎర్ర మాత్రమే కనబడుతుంది. ఎర్ర మాత్రమే కనబడుతుంది కదా? ఆ ఎర్ర మాత్రమే కనబడుతుంది. లోపల ఉన్న ముళ్ళు కనబడకుండా చేసి చేపను పట్టాలన్నది వేటగాడి యొక్క ఉద్దేశం. ముళ్ళు చూస్తే చేప రాదు, ముళ్ళు చూస్తే అమ్మో ఆ ముళ్ళు నాకు గుచ్చుకుంటుందని వాడు చేప రాదు. అలాగే మందు అమ్ముతున్నారే, ఆ షాప్ ఏంటి? ఇదే అది. మీరేమనుకుంటున్నారు? ఎక్కడున్నాయని సాతాను అంటున్నారు, ఉచ్చులు అంటున్నారు, ఎక్కడండి మాకేం కనపడ? అయ్యే సినిమా హాళ్ళు ఉన్నాయే, సినిమా హాళ్ళు అదే నేను రెండే చెప్పా, చాలా ఉన్నాయి ఇంకా. చూసారా ఎక్కడెక్కడెక్కడెక్కడగా ఉచ్చులు పెట్టేశాడో వేటగాడు. చూడండి, మందు షాపుకి వెళ్ళి మందు తాగినోడు తాగుబోతుడు అవుతాడా, నీతిమంతుడు అవుతాడా? వాడు మందు తాగి మళ్ళా మంచిగా నీతిమంతుడు అవడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి. అసలు మారుతాడో లేదో, మాంతాడో లేదో తెలియదు. అంటే ఏం జరిగింది? మందు దగ్గరికి వెళ్ళి వాడు ఇరుక్కోపోయాడు అనమాట. మందు దగ్గరికి వెళ్ళి వాడు ఇరుక్కోపోయాడంట. అందుకే దీన్ని సాతాను చేసే నేరాన్ని ఉచ్చు అన్నాడు.
అంటే ఒకడు వాడు పెట్టిన నేరంలో పడిన తర్వాత దాంట్లోంచి బయటికి రావడానికి చాలా కష్టం. అందుకే బైబిల్ సాతాను వేసే ప్లాన్లను ఊరి వచ్చు అనింది. చూడండి, మందు షాపుకి వెళ్ళినోడు మళ్ళా తిరిగి వస్తాడో రాదో తెలియదు. మద్యపాని అయి తాగుబోతు అయినోడు మళ్ళా ఎప్పటికి మంచోడు అవుతాడో తెలియదు. వాడు బానిస అయిపోతాడు. దొంగతనానికి అలవాటు పడినోడు వాడు ఎప్పుడు మళ్ళా మంచోడు అవుతాడు, దాంట్లో బానిస అయిపోతాడు, ఇరుక్కొని ప్రేమ, లవ్ లోకంలో అమ్మ కనింది 9 నెలలు మోసి, నాన్న పెంచాడు కష్టపడి, ఇదంతా పోయింది, వాడి దగ్గర ఇరుక్కుంటుంది పోయింది. నీకెవరు కావాలి? వాడే కావాలి. ఉచ్చు, సాతాను వేసే ఉచ్చు అన్నమాట. ప్రేమని దేవుని బిడ్డలారా, నిన్నే 2 రోజుల క్రితం అనుకుంటా వేరే అతని ఒక వలలో పడి తన 3 పిల్లలకి పెరుగన్నంలో విషం ఇచ్చి చంపేసింది ఒక ఆమె. 2 రోజుల క్రితమే. భర్త ఉండగా వాళ్ళిద్దరి అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారు ఈ పిల్లలని చెప్పని అన్యం పుణ్యం ఎరగని 3 పసిబిడ్డలని పెరుగులో విషం ఇచ్చి చంపేసింది. ఉచ్చులండి ఇవన్నీ కూడా. ఏ ఉచ్చు? అక్రమ సంబంధం అనే ఉచ్చు, శరీర మోహం అనే ఉచ్చు, తాగుబోతు అనే ఉచ్చు, స్వార్థం అనే ఉచ్చు, భక్తిహీనత అనే ఉచ్చు. ఇవన్నీ మీకు ఇవన్నీ తెలియాలంటే బైబిల్లో దేవుని ఆత్మతో కలవాలి. వాక్యం మనకు అర్థం కావాలి. అందుకే నేను ఇందాక అన్నాను, దేవునితో మనకి సంబంధం ఏర్పడితే కానీ, దేవుడితో మనం స్నేహం చేస్తేనే కానీ ఆ బయట ఉన్న ఉచ్చులన్నీ మీకు కనబడవు. తాగుబోతాడికి అది ఉచ్చిగా కనబడుతుందా? ఆహా, కనబడదు. వ్యభిచారికి అది ఉచ్చిగా కనబడుతుందా? కనబడదు. దొంగకి అది ఉచ్చిగా కనబడుతుందా? కనబడదు. మోసగాళ్ళకి అది ఉచ్చిగా కనబడుతుందా? కనబడదు. రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేస్తున్నారు, అది ఉచ్చిగా కనబడుతుందా? కనబడదు. పోలీసులు అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు, అది ఉచ్చిగా కనబడుతుందా? కనబడదు. డాక్టర్లు ₹1తో పోయే మందుకి రకరకాల మిషన్స్ అన్ని రాసేసి దాని మిషన్లకు అప్పగించి ₹1తో పోవాల్సింది 6,000 10,000 బిల్లులు కొడుతున్నారు, అది ఉచ్చిగా వాళ్ళకి కనబడదు. జడ్జీలు లంచం తీసుకొని అన్యాయపు తీర్పులు తీస్తున్నారు, అది వాళ్ళకి ఉచ్చుగా కనబడదు. ఇదంతా కూడా ఉచ్చులో పడిపోవడమే. ప్రేమల దేవుని బిడ్డలారా, కాబట్టి వేటగాడు ఉన్నాడు భూమి మీద. మనం వేటగాడి నుంచి తప్పించుకోవాలి. ఓకే, ఈ లోకంలో వేటగాడు ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? ఎండిపోయిన చెట్టు మీద, సమాధుల్లో, తెల్ల చీర కట్టుకొని, ఎంటుకులు ఏర్పూసుకొని అని మీకు చెప్పాడు. అని అక్కడ నేను ఉంటానని మీకు చెప్పాడు. కానీ వాడు మనుషుల లోపలే ఉన్నాడు. 3 బిడ్డలకి విషం ఇచ్చి చంపింది అంటే సాతాను ఎక్కడున్నాడు? ఆవిలోనే ఉన్నాడు. లోపల దాంకొని ఉన్నాడు. వాడు ఆ లోపల దాంకున్నాడు కాబట్టి కన్న బిడ్డలకి విషం ఇచ్చి చెప్పింది ఆమె. వాడు లోపల దాంకో ఉన్నాడు కాబట్టి సొంత భర్తకు మోసం చేసింది ఆమె. వాడు లోపల దాంకోడు ఉన్నాడు కాబట్టి తరాయి పురుషుడితో తప్పు నేరం చేయడానికి ఇష్టపడింది ఆమె. వచ్చు. అందుకే దేవుని బిడ్డలైన మనతో ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్త, మిమ్మల్ని నేరస్తులుగా చేసి మీకు నింద తేవడానికి సాతాను నిత్యము ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. నిందలు ఎలా వస్తాయో కనిపెట్టండి ఒకసారి. నేరం చేయడానికి ఏ విధంగా వాడు ప్లాన్ చేస్తాడో కనిపెట్టండి అని చెప్పని అంటున్నాడు. ఎలా వస్తాయి నిందలు, నేరాలు? రైట్, మనం నిందలు నేరాలు సాతాను తెస్తాడని మనం విన్నాం. నిందలు నేరాలు అదో ఈ విధంగా ఉన్నాయని చెప్పి చూస్తున్నాం. కానీ వాడు ఎలా మనల్ని నేరస్తులుగా, మనకి ఎలా నిందలు వచ్చేటట్టు చేస్తాడు? ఒక కన్న తల్లి తండ్రికి ఒక అబ్బాయి ద్వారా, అమ్మాయి ద్వారా నిందొచ్చిందంటే ఆ కన్న తల్లిదండ్రులకి ఎంత బాధ అండి.
ఒక కుటుంబానికి ఒక వ్యక్తి ద్వారా నింద వచ్చిందంటే ఆ కుటుంబానికి ఎంత బాధ. అదే కనిపెట్టుంటే, బుద్ధి గలవారి మెలకువగా ఉండండి, మీ మీదకి నింద తేవడానికి, మిమ్మల్ని నేరస్తులుగా చేయడానికి సాతాను తిరుగుతున్నాడు అని చెప్పి దేవుడు మనకు రాపించాడు. కాబట్టి చూద్దాం జాగ్రత్తగా ఎలా వాడు మన దగ్గరకు వచ్చి మనల్ని నేరస్తులుగా చేస్తాడు, ఎలా మనకు నిందలు తెస్తాడు, ఎవరి ద్వారా నిందలు తెస్తాడు అని చూస్తే చూడండి ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఊరి ఒడ్డిరి. చూసారా, ఎవరిని పట్టుకోవడానికంట? దావీదును పట్టుకోడంట. భక్తుడైన దావీదును పట్టుకోవడానికంట. దావీదు ఎవరు? దేవుని యొక్క బిడ్డ, నీతిమంతుడుగా బతుకుతున్నాడు. కాబట్టి నీతిమంతుడుగా దైవభక్తుడుగా బతుకుతున్న ఈ దావీదుని నేరస్తుడుగా చేసి నిందేయడానికంట ఎవరు వచ్చారు, వారి లోపల ఎవరున్నారు, వాళ్ళని నడిపించింది ఎవరు, వాళ్ళు ఎవరు అంటే నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఊరి ఒడ్డిరి. భక్తిహీనుల ద్వారా మనల్ని నేరస్తులుగా నిందలు పాలు చేయడానికి సాతాను ట్రై చేస్తాడట. భక్తిహీనులు అంటే ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. ఎందుకంటే వాడు ఇప్పుడు పులి డైరెక్ట్ గా వచ్చింది అనుకో, అమ్మో పులి వస్తుందని వెళ్ళిపోతాం. ఓకేనా? బిడ్డలు అన్నం పెరుగన్నం ఎలా తిన్నారు? విషం ఉన్న పెరుగన్నం అమ్మ కదా పెట్టింది, అంతే కదా, అమ్మే కదా పెట్టింది. అమ్మ పెడితే అమ్మ విషయం కలిపిద్దా? తెలియదు బిడ్డలకి. నాన్న మనల్ని ఇచ్చేస్తాడా? తెలియదు బిడ్డలకి. భక్తిహీనులు అంటే ఆ భక్తిహీనుల ద్వారానే సాతానంట మనల్ని నేరస్తులుగా నిందలుగా చేయొచ్చు. రెండో, ఫస్ట్ ఏమో డైరెక్ట్ గా మన దగ్గరకే వచ్చి మన శరీర ఆశలను ఆధారం చేసుకొని మనల్ని నేరస్తులుగా చేయడానికి, నిందలు తేవడానికి అవకాశం ఉంటే, రెండోదిగా భక్తిహీనుల ద్వారా సాతాను మనల్ని నేరస్తులుగా నిందలు తెచ్చే విధంగా చేయగలడు. అంటే మనల్ని పడగొట్టాలంటే భక్తిహీనుల్ని వాడుకుంటాడట. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వారు. భక్తి పరులు నీతిగా ఉంటారు, భక్తిహీనులు అవినీతిగా ఉంటారు. యేసు ప్రభువుని నమ్మకుండా, యేసు ప్రభు మాటలు పాటించకుండా, ప్రార్థన లేకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించే వారే, దేవుడంటే భయం లేకుండా, మందిరానికి రాకుండా, వాక్యం చదవకుండా, ఒక మంచి జీవితం లేకుండా ఉండేవాళ్లే భక్తిహీనులు. వీళ్ళ ద్వారానే దేవుడు వీళ్ళ ద్వారానే సాతాను పడగొడతాడు, నేరస్తులు చేస్తాడు. చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను. ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి చెడిపోతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సహవాసం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి చెడిపోతుందంటే అర్థం ఏంటో తెలుసా? భక్తిహీనత. తల్లిదండ్రులు బిడ్డలకు భక్తి పెంచకపోతే, భక్తి ఇవ్వకపోతే వాళ్ళు భక్తిహీనులని అర్థం. ఆ భక్తిహీనత వల్ల ఈ బిడ్డలను కూడా చెడగొడుతున్నారని అర్థం. నీ తండ్రి నీ తల్లి నిన్ను మందిరానికి పంపించడం లేదంటే దాన్ని ఏమంటారు? భక్తిహీనత. నువ్వు ప్రార్థనా పరురాలుగా కాకుండా ఉండడానికి, నువ్వు నీతిమంతురాలుగా కాకుండా ఉండడానికి, నువ్వు మందిరానికి రాకుండా ఉండడానికి ఎవరైనా అడ్డుకుంటుంటే వాళ్ళనే భక్తిహీనులు అంటారు. దేవుని కార్యాన్ని అడ్డుకునేది ఎవరు? సాతాను. దేవుడి కార్యాలకు విరోధి ఎవరు? సాతాను. కనుక భక్తిహీనులు నన్ను పట్టుకొనుటకై ఉడి ఒడ్డిరి. ఇదిగో ఈ లోకంలో ఉన్న వాళ్ళల్లో నువ్వు గమనించు, ఆ బయట నిలబడి యేసు ప్రభు గురించి సువార్త చేసేవాడిని కనబడుతున్నాడా? లేదా బయట గాలికి తిరిగే వాళ్ళు కనబడుతున్నారా?
అబద్ధికులు, మోసగాళ్ళు, తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, స్వార్థపరులు, జనాల్ని మోసం చేసే వాళ్ళు కనబడుతున్నారు బయటంతా. బయట దేవుని ప్రియం లేని ప్రతివాడు, దేవుని నీతి లేని ప్రతివాడు, దేవుని పవిత్రత లేని ప్రతివాడు భక్తిహీనుడే. వారి వలన సాతాను మనల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడంట. అందుకే కొన్నిసార్లు అంటుంటారు, అమ్మా మందిరానికి ఎందుకు రాలేదంటే భక్తిహీనుడు అడ్డుకున్నాడు ఇంట్లో. ఒక మాట చెప్తుంటాడు ద్వారకా వాళ్ళ ఆయన ఒక మాట చెప్తుంటాడు. అంద్రయ్య, ఏ పేరు ఆయన పేరు? ఆ అంద్రయ్య కాదు, ఈ అంద్రయ్య. అపోస్తలుడైన అంద్రయ్య, నా అంద్రయ్య కాదు, ఈ అంద్రయ్య అనమాట. ఈ అంద్రయ్యని ఏం అంద్రయ్య చర్చికి ఎందుకు రావడం లేదంటే సాతాను నన్ను పట్టుకుంటుంది సార్ అంటున్నాడు. సాతాను నన్ను పట్టుకుంటుంది. అసలు సాతానికి ఈయన ఎందుకు చోటు ఇచ్చాడు? సాతాను ఉండే చోటల్లో ఆయన ఎందుకున్నాడు? సాతాను ఎక్కడ పట్టుకుంటున్నాడు? అందరే నీకు ఏమైనా కనపడ్డాడు అంటే సాతాను మా అల్లుళ్ళ లోపల ఉన్నాడు, లేదా మా బంధువుల లోపల ఉన్నాడు. సరే వాళ్ళల్లో ఉన్నాడు, మరి నువ్వెందుకు వాళ్ళ మాట వింటున్నావు? భక్తిహీనుల మాట విన్న అంద్రేయ చర్చికి ఆగిపోతున్నాడు. భక్తిహీనుల పని, సాతాను భక్తిహీనుల లోపల ఉండి చేపించే పని మందిరానికి, దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళను చెడగొట్టడం, నింద మోపడం, నేరస్తుడుగా చేయడం, నింద మోపడం. వాళ్ళే అంటారు మళ్ళా, బా చాలేవయ్యా, నిన్న ఆదివారం మాతో మందు తాగడానికి వచ్చి ఇప్పుడు చర్చికి వెళ్తా, బా మందు తాగడం రమ్మని చెప్పి పిలిచింది ఎవరు? వాళ్ళే. ఇవి పోయిన వారం ఏమో రారా, ఇవి వచ్చే వారం పోవచ్చులే అన్నారు ఆంధ్రేయతో. పోయిన వారం ఏమన్నారు? వచ్చే వారం పోవచ్చులేబా అన్నారు. వెళ్ళి తాగిపించారు. ఈయన కూడా వెళ్ళి తాగాడు, ఎందుకు కూడా తప్పే. మళ్ళీ ఇంకొక వారం వచ్చేసరికి ఒకవేళ నేను అడిగాడు అనుకో, నేను చర్చికి వెళ్తున్నానంటే, బా చాలే బద్ద నీతిమంతుడు, నేను పోయిన వారం ముందు తాగేవుగా అంటారు. మనం చూసారా, నేరం చేపించి నిందేయడం. తాగుబడుతుడు, నీకు మందిరం కావాలా, దేవుడు కావాలా, ఇంకో ఈ వారం కూడా తాగదాం అంటారు. నేరం చేపించి నింద వేయడం. అలా ప్రేమను దేవుడు బిడ్డలారా, భక్తిహీనుల ద్వారా సాతాను మనల్ని నేరస్తులు చేయడానికి, నిందలు మోపడానికి కారణమవుతాడు. యవ్వనస్తులు, ఇక్కడ మనం చదివిన మాటలో యవ్వన స్త్రీలు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉన్న యవ్వన స్త్రీలు అంటే యవ్వనంలో ఉన్న జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా నిందలు తెస్తాడు సాతాను, మిమ్మల్ని ఎలా నేరస్తులు? యవ్వనస్తులు అందరినీ చూడండి, ఎవడో ఒకడు వాళ్ళలో పడతాడు. ఆ గాలికి పోయి తిరిగేవాడు ఒకడు ఉంటాడు. అమ్మా నాన్న భయభక్తులు, దేవుడు భయం లేనివాడు ఒకడు తిరుగుతుంటాడు. ఆ గాలి వాడి పని అదే. ఏం పని? వాడిని సాతాను ఆ రోడ్డు మీద ఎందుకు పెడతాడు తెలుసా? రే, అది ఆ చర్చికి పోయి అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని ఎలాగైనా పడగొట్టు. ఆ చర్చికి వెళ్ళి ఒక అబ్బాయి ఉన్నాడు, ఎలాగైనా పడగొట్టు. వాడి పని అది. ఈ యొక్క భక్తిహీనుల పని అదే. భక్తిహీనుడు ఎప్పుడు దేవుని కార్యములను, దేవుని బిడ్డలను చెడగొట్టుటకు సాతాను చేత ఏర్పరచబడిన వాడు. నువ్వు భక్తిహీనుని చూసినప్పుడు జాగ్రత్త, బుద్ధి కలిగి ఉండు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే వాడిని పడగొడతాడు, వాడిని మోసం చేస్తాడు. అందరూ మోసకరము అని బైబిల్లో రాసి ఉంది కదా. ఈ అబ్బాయి ఏమో ఒక భక్తిహీనురాలైన అమ్మాయిని చూసి, అబ్బా ఎంత అందంగా ఉందో అనుకుంటాడు. ఆమె ఏం చేస్తుంది? వీడిని వల్ల వేసుకొని వీడిని కూడా భక్తిహీనులుగా తీసేస్తుంది. ఆ అమ్మాయిని వీడి దగ్గర పంపించింది వాడే. వాడు ఏదో చర్చి అంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, ఒకసారి వాడు పనిచుడు. వాడు ఏదో పరలోకం నీతి అంటున్నాడు, ఒకసారి వాడు పనిచుడు. సాతాను యొక్క డ్యూటీ భూమి మీద భక్తిహీనుల ద్వారా దేవుని బిడ్డలను పడగొట్టడమే, నేరం చేసి నిందలు తేయడమే. మనం చూడండి, ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయన ఎంత మంచి పాస్టరు, ఎంత దైవజనుడు, తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారు. చూసారా? తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారు. అంటే నేరం మోపి నిందలు వేసి భక్తిలోకి ఉండకుండా దేవునికి దూరం చేసే పనులు అన్నమాట.
నిజంగా ఆ పాస్టర్ గారు తాగుబోతు అన్న నన్ను నమ్మినోడు ఇక దేవుడి వాక్యాన్ని అనుసరిస్తాడు. నిందలు మోపి నేరస్తులను చేసి దేవుడికి దూరం చేయడం అన్నమాట. ఇలాగా భక్తి జీవితంలో ఎన్నో ఉన్నాయి, జాగ్రత్త అంటున్నాడు. నా విషయంలో ప్రతి భక్తుని జీవితంలో ఈ సందర్భాలన్నీ వస్తాయి కాబట్టి బైబిల్లో దేవుడు జాగ్రత్త పెట్టాడు. ఇదిగో భక్తిహీనులను చూడు, ఈ పనులు చేస్తుంటారు కాబట్టి జాగ్రత్త. నా జీవితంలో కూడా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఎందుకో తెలుసా? దేవుని పని చెడగొట్టడానికి, ఆత్మల రక్షణ చెడగొట్టడం వాడి పని. ఇప్పుడు ఏదన్నా ఒక డాక్టర్ మంచి డాక్టర్ బాగా ఆపరేషన్ చేస్తాడు, మంచి మందులు ఇస్తాడు, ఓకేనా? ఆ మంచి మందులు ఇచ్చే డాక్టర్ విషయంలో ఒకడు అతను డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు, మంచోడు కాదు, మంచి మందులు ఎవడు అని ఒక 10 మంది చెప్పారు అనుకో, ఇంకొకడు అక్కడికి వెళ్ళడు. ఈ 10 మందులు తమ స్వార్థంతో చెప్పేశారనుకో, దుష్టులే చెప్పారనుకో, ఆ మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అలా చేసే పనే సాతాను పని. కనుక ప్రేమ దేవుని పిల్లరా, వాడిని బైబిల్ ఏమంటుందంటే కుయుక్తిపరుడు అంటుంది, వేటగాడు అంటుంది, మోసగాడు అంటుంది, అబద్ధికుడు అంటుంది, దేవునికి శత్రువు అంటుంది. ఈ ఊరిలో పడకుండా జాగ్రత్త ఉంటుంది. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, బయట భక్తిహీనులు ఎక్కువ ఉన్నారా, భక్తి పరులు ఎక్కువ ఉన్నారా? భక్తిహీనులే ఎక్కువ ఉన్నారు. ఇంట్లో కూడా భక్తిహీనులే ఉన్నారు ఎక్కువ శాతం. భక్తిపరుడు అంటే దేవుడు ఏం చెప్పాడో దానికి భయపడి తన క్యారెక్టర్గా నీతిగా న్యాయంగా వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆరాధన మానకుండా జాగ్రత్తగా నివసించేవాడే భక్తిపరుడు. లోతు కూడా సొదొమ గొమొర్రా పట్టణాల్లో నివసించేటప్పుడు ఆ పట్టణాల్లో వచ్చి బయటకు వచ్చేసే లోతు అన్నాడు దేవుడు. కారణము ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళు భక్తిహీనులు, దుర్మార్గులు, దుష్టులు. భక్తిహీనత అంటే దుర్మార్గం, భక్తిహీనత అంటే అబద్ధం, భక్తిహీనత అంటే మోసం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి మాట నమ్మకూడదు, భక్తిహీనుల మాట నమ్మకూడదు. భక్తిహీనుల నోట అబద్ధం ఉంటది. యేసు ప్రభుని నమ్మని వారి నోట మోసం ఉంటది. యేసు ప్రభుని నమ్మని వారి దగ్గర నమ్మక ద్రోహం ఉంటది. ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా సంచిలో డబ్బులు వేసుకోవడం మొదలు పెట్టాడో యేసు ప్రభుని ఏం చేశాడు? నమ్మక ద్రోహం చేశాడు యేసు ప్రభుకి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భక్తిహీనులతో జాగ్రత్త అంటున్నాడు దేవుడు. అది ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. నువ్వు బుద్ధి కలిగి లేకపోతే, మెలకుగా లేకపోతే ఎవడో ఒకడు నిన్ను పట్టుకొని పోతాడు అంతే వాడి దారిలోకి. ఎవడో ఒక భక్తిహీనుడు వాడి దారిలోకి తీసుకెళ్ళిపోతాడు నేను అంతే. అందుకే మెలకుగా బుద్ధిగా ఉండు. సాతాను గర్జించు సింహము వలలే ఎవరిని పడగొడతానా చూస్తున్నాడు. సాతాను ఎలా నిన్ను పడగొట్టాలని చూస్తున్నాడు. నీలో ఆశలు ఏమున్నాయో చూస్తున్నాడు, నీలో కోరికలు ఏమున్నాయో చూస్తున్నాడు, నీ ఆలోచనలు ఏదో చూస్తున్నాడు. వస్తాడు వచ్చి నీకు ఒక మోసకరమైన ఐడియా ఇస్తాడు. నీకు తెలీదు. ఒక్కరోజేరా తాగు ఏమైంది, మేము స్నేహితులుగా బతికులాడుతున్నాం, రేపటి నుంచి వద్దులే అంటారు, దింపేస్తాడు. ఒక్క రోజు అన్నది సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఒక్కసారి చిన్న అబద్ధమే, ఒక చిన్న తప్పే చేసే ఏం కాదు అంటాడు. చూసేసరికి జీవితం నాశనం అయిపోయి ఉంటాడు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, భక్తిహీనుల విషయంలో జాగ్రత్త. దావీదు గారే అంటున్నారు, నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఊరు పెట్టారు. ఊరంటే ఏంటి? అదే వారి యొక్క చెడు ఆలోచనల్లో, వారి యొక్క చెడు నడతల్లో మనం కూడా కలవాలని, వాళ్ళలాగా మనం కూడా తయారవ్వాలని భక్తిహీనులు తిరుగుతూ ఉన్నారంట. సాతాను చేత పట్టబడిన వాళ్ళు పట్టబడ్డారు సాతాను చేత. వాళ్ళ చేత ఇంకొకళ్ళు భక్తిపరుని పట్టాలని సాతాను చేస్తున్నాడట. అందుకే దావీదు గారు అంటున్నారు, నన్ను పట్టుకొనుటకై. మీరెవరు? దావీదు గారు దైవభక్తుడయ్యా, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడినయ్యా, ఆరాధించేవాడినయ్యా, ప్రార్థన చేసేవాడినయ్యా, వాక్యం చదివేవాడినయ్యా. అలాంటి భక్తుడినైనా నన్ను పట్టుకోవడానికి భక్తిహీనులు ఊరివట్టు ఉన్నారు. కాబట్టి నీ జీవితం గమనించు. అది ఇంట్లో వారైనా బయట వాళ్ళైనా నిన్ను పట్టుకోవడానికి చూస్తున్నారేమో చూడు. పట్టుకోవడం అంటే ఇక్కడైతే తాళ్ళేసి కట్టడం కాదు, వారి దారిలోకి తీసుకెళ్ళడం. నువ్వు ఒక భక్తి పరుడితో ఇప్పుడు ప్రార్థనకు వచ్చారు,
దేవుని యొక్క మాటలు, జాగ్రత్త కలిగిన మాటలు, మంచి మాటల ద్వారా మీ జీవితం క్షేమం అవుతుంది, పరలోకానికి వెళ్తారు. అదే ఇంకో దారిలోకి వెళ్తే, కనుక ప్రేమ దొరికిలరా, మరి ఈ ఊరిలో పడకుండా ఉండాలంటే ఏంటి? ఎవరు మనల్ని ఊరిలో పడేస్తారో అర్థమైంది. సాతాను, వాడి అనుచరులైన భక్తిహీనులు మనల్ని ఊరిలో పడేస్తారు, భక్తిహీనులతో పడేస్తారు, నేరస్తులుగా చేస్తారు, నిందలు తేవడానికి చేస్తారు. మరి ఇప్పుడు మనం ఆ నిందల్లో, ఆ ఊరిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చూద్దాం. సామెతల గ్రంథం, దేవుడే చెప్పాలి మనకి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. చూసారా, భక్తిహీనుల పని ఏంటంట? భక్తిహీనుల పని ఏంటంట? తమ మాట చేత, తమ ఆలోచన చేత, తమ క్రియల చేత ఏ భక్తిపరుడున్నాడో, ఏ నీతిమంతుడున్నాడో వాడిని నాశనం చేయడం అన్నమాట భక్తిహీనుల పని అంట. భక్తిహీనుల పని ఏంటి? నరకపు దారిలోకి రాగడం, పాపపు దారిలోకి లాగడం, వాళ్ళతో పాటు పాపిగా చేయడం, నరకానికి తీసుకెళ్లడం, దేవునికి దూరం చేయడము భక్తిహీనుల పని అంట. మరి ఎలా తప్పించుకుంటారట ఆ భక్తిహీనుల చేతుల్లోంచి అంటే, కింద అంటున్నాడు, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటారట. రెండు విషయాలు అక్కడ చెప్తున్నాడు. ఎవరు తప్పించుకుంటారంటే తెలివి కలిగిన నీతిమంతులు. తెలివి ఏంటి, నీతిమంతులు ఏంటి? ఎలా తెలివి గల అవుతారు? అసలు తెలివి అంటే ఏంటి? నీతిమంతులు అంటే ఏంటి? ఎలా నీతిమంతులు అవుతారు? తెలివి గలవాళ్ళు, నీతిమంతులే భక్తిహీనుల చేతుల్లోంచి, సాతాను చేతుల్లోంచి తప్పించుకోగలరట. నువ్వు సాతాను చేతుల్లోంచి తప్పించుకోవాలంటే, భక్తిహీనుల చేతుల్లోంచి తప్పించుకోవాలంటే నీకు తెలివి ఉండాలట, నువ్వు నీతిమంతుడై ఉండాలట. ఏంటి ఆ తెలివి అంటే ఏంటి? ఆ నీతి అంటే ఏంటి? చూద్దాం, అదే బైబిల్లో వచ్చి చూద్దాం ఏంటో ఆ తెలివి. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 9:10, 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. చూసారా, తెలివి అంటే, జ్ఞానం అంటే ఏంటంట? దేవుడంటే భయము, దేవుడంటే భక్తి కలిగి ఉండడమే జ్ఞానం, తెలివంట. కాబట్టి ఆ జ్ఞానం, దేవుడంటే భయపడడం జ్ఞానం అంట, దేవుని ఎడల భక్తి కలిగి ఉండడం జ్ఞానం అంట, తెలివంట. ఆ భయభక్తులు అనే తెలివి, బుద్ధి ఎవరికి ఉంటుందో వాడు నీతిమంతుడు అవుతాడు. ఆ నీతిమంతుడు దేవుని ఎడల భయము చేత, భక్తి చేత, నీతి చేత భక్తిహీనుల చేతిలో నుంచి, సాతాను చేతిలో నుంచి తప్పించుకుంటాడు. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. 5వ వచనం కూడా చదువమ్మా. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. చూసారా, దావీదు గారు చేసిన ప్రార్థన ఇది. పైన రాసిన చిన్న అక్షరాలు. నేను ఎలా భక్తిహీనుల నుంచి, నేను ఎలా సాతాను దగ్గర నుంచి తప్పించుకుంటున్నానంటే తెలివి ఉపయోగించి, దేవుని మాటను ఉపయోగించి. తెలివి అంటే ఏంటి? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ఇదిగో దేవుడు ఏ గ్రంథం అయితే ఇచ్చాడో, ఏ మాటలు అయితే ఇచ్చాడో ఆ మాటలను అవిశ్వాసం పెట్టక విధేయత చూపిస్తూ దేవుడు చెప్పినట్లుగా ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ఆయన ఏం చెప్పాడో అలా నడుచుకోవడం, ఆయన మాటను బట్టి మనం తప్పించుకుంటామంట. అంద్రయ్య దేవుని మాటను బట్టి మందిరానికి వచ్చుంటే తాగుబోతుల దగ్గర నుంచి తప్పించుకునేవాడు. అంద్రయ్య ప్రార్థన చేయమన్న దేవుని మాట తీసుకొని ఉంటే తెలివిమంతుడై ఉండేవాడు, మా ప్రార్థనకు వచ్చేసేవాడు. మీ మీదకి నింద, నేరం తెచ్చేస్తారు వాళ్ళు.
నిన్ను ఎలాగైనా నేరస్తులు చేయడమే, నీ మీదకి నింద తేయడమే వాళ్ళ పని, ఇంక వేరే పని ఉండదు. భక్తిహీనుడు అంటే సాతాను చేత, దయ్యముల చేత, దుష్టత్వము చేత, పాపము చేత దేవునికి విరుద్ధంగా ఉన్న శత్రువులు అని అర్థం. దేవునికి శత్రువులు అని అర్థం. భక్తిహీనులు అంటే దేవునికి శత్రువులు, దేవునికి శత్రువులు అని అర్థం. దేవునికి శత్రువులైన దయ్యములు దేవుని దగ్గర నుంచి దేవుని బిడ్డలను దూరము చేసే పని చేస్తున్నారు. కనుక వాళ్ళను తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం అంట. ఏంటది? దేవుని మాటను పట్టుకోవడం. నీ మాట చేత భక్తిహీనులు నన్ను పట్టుకోకుండా నన్ను నేను కాపాడుకున్నాను అంటున్నాడు దావీదు. దేవుడు ఏం చెప్తున్నాడు? తన మాట ఇచ్చి జాగ్రత్త, సాతాను వల్ల పడవ ఉచ్చులు ఉన్నాయి. నా ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ ఏంటి? మనల్ని తప్పించేది. ఆయన ఆజ్ఞ ఏంటి? మనల్ని భద్రపరిచేది. కనుక మన జీవితాల్లో రక్షణ లేకపోవడానికి కారణం ఆయన మాటలు పక్కన పెట్టడమే, భక్తిహీనులు చిక్కులో ఇరుక్కోవడమే. ఒకసారి బాగా గమనించండి, ఎక్కడ దెబ్బతింటున్నారు మీరంటే దేవుని మాటను పక్కన పెట్టి భక్తిహీనుల మాట, భక్తిహీనులతో సాంగత్యం, భక్తిహీనులతో కలవడం దగ్గర మనం దెబ్బతింటాం. ఒకడు నిన్ను భక్తిహీనతలోకి పిలిచినప్పుడు, ఒకడు నిన్ను చెడు మార్గంలోకి పిలిచినప్పుడు నువ్వు రాకపోతే ఎందుకు దెబ్బతింటావు? ప్రార్థనలో, వాక్యంలో, పరిశుద్ధతలో నీ జీవితం ఎల్లప్పుడూ దేవుడి వైపు, దేవుడి మీద భయమో. యేసేపు చూడండి, అసలు దావీదు చూడండి, అబ్రహాము చూడండి, దానియేలు చూడండి, దేవుని భయం కలిగి ఉన్నారు. ప్రేమేంద్ర బిడ్డలారా, దేవుడు అంటే భయపడుతున్నారు. దేవుని ఎందుకు భయం కలిగి ఉంది కాబట్టి భక్తిహీనుల పనులు చేయడం లేవాడు. మాకు భక్తిహీనులతో సంబంధం లేదు. కనుక యవనస్తులైనా, వృద్ధులైనా, ఎవరైనా కూడా భక్తిహీనుల విషయమై జాగ్రత్త. భక్తిహీనులు నీ దగ్గరకు వచ్చినోడు భక్తిపరుడా, భక్తిహీనుడా నువ్వు పరిశీలించకపోతే వాడి మాటల్లో, వాడి మోసంలో పడిపోతావు. నీ దగ్గరకు వచ్చినోడు యేసు ప్రభుని నమ్మినోడా కాదా? నీ దగ్గరకు వచ్చిన ఆమె యేసు ప్రభుని నమ్మిందా కాదా? ప్రార్థన పరురాలా కాదా? విశ్వాసే కాదా? పరలోకానికి వెళ్ళేదా కాదా? సువార్త చేసేదా కాదా? పరిశీలించో. లేకపోతే కుయిత్తులో పడేస్తాడు. వచ్చే వారం పోవచ్చులేమ్మా, వచ్చే వారం చేయొచ్చులేమ్మా, ఇది మంచిదే, చేసే, ఏం కాదు. అది అవా పండు చూడు, ఈ పండు తింటే నువ్వు చావో. కుయిత్తి. సాతాను ఎప్పుడు, భక్తిహీనులు ఎప్పుడు కుయుక్తిగా ఉంటారు. నీకు అర్థం కాదు. ముళ్ళు ఎర్రని కప్పేసిన, ఆ ముళ్ళు లోపల ఉంటది, ఎర్ర లోపల ఉంటది. చూపించడం నీకు మోసం చేస్తాడు, నమ్మక ద్రోహం చేస్తాడు. భక్తిహీనులందరూ కూడా నిందలు తెచ్చి, నేరస్తులను చేసి, పడగొట్టి జీవితాలు పాడు చేయడమే భక్తిహీనుల పని. కాబట్టి మనం ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంట? తెలివిగా ఉండాలంట. తెలివి అంటే ఏంటంట? దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం అంట. మనల్ని దెబ్బకొట్టేది ఎవరంట? భక్తిహీనులంట. భక్తిహీనులు అంటే ఎవరంట? దేవుడు అంటే భయభక్తులు లేకుండా, దేవుడి ఆజ్ఞలో నడవని ప్రతి వాడు, అది ఇంట్లో వాడు కావచ్చు, బయట వాడు కావచ్చు, వాళ్ళందరూ భక్తిహీనులే. భక్తిహీనుడు ఎక్కడ ఉన్నాడో జాగ్రత్తగా కనిపెట్టు. అలాగే కీర్తనల గ్రంథం, అసలు కీర్తనల గ్రంథంలో భక్తిహీనుల గురించి, సామెతల గ్రంథంలో భక్తిహీనుల గురించి ఎన్ని మాటలు ఉన్నాయో. మధ్యంలో ఉంటాడు, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చోబాక అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవబాక అంటున్నాడు. చూసావా? వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళని చూడడానికి చడప. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? వాళ్ళతో నిన్ను కూడా కలిపేస్తాడు. నువ్వు ఆదివారం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు ప్రార్థన జరిగేటప్పుడు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? నీ ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు పనులు చేసుకోవాలి, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యం చదివేటప్పుడు వాక్యం చదవాలి. ఒక నియమం ఉండాలి. ఇంట్లో ఉన్న, ప్రార్థనలో ఉన్న, బయట ఉన్న, చర్చిలో ఉన్న, నీకంటూ ఒక నియమం, ఆ ఆజ్ఞ నియమం, ఆ కట్టడ నియమం, ఆ దేవుడి చేతుల్లో నువ్వు ఉంటేనే భద్రంగా ఉంటావు. లేకపోతే భక్తి నువ్వు లాక్కెళ్ళిపోతాను. యవనస్తులకు చెప్తున్నాను నేను, మీరు జాగ్రత్తగా ఉండకపోతే లాక్కొని వెళ్ళిపోతారు మిమ్మల్ని. చూస్తున్నాం మనం లాక్కొని వెళ్ళిపోయేది. ఎవరు లాక్కెళ్తున్నారు? భక్తిపరుడు ఎవరు లాక్కెళ్ళడు.
భక్తిహీనులే లాక్కెళ్తారు. ఎవరు తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు? భక్తిపరుడు ఎప్పుడు చేయడు. భక్తిహీనులే ఆ పనులు చేస్తుంటారు. కనుక మనం ఎలా ఎలా ఎవరితో సంగతం చేస్తున్నామో, మనం ఎవరి మాటల ప్రకారం వెళ్తున్నామో చూసుకోవాలి. భక్తిహీనులతో సంగతం చేస్తే వాడు కూడా భక్తిహీనుడు అయిపోతాడు. కనుక మన మీద మనల్ని నేరస్తులు చేయడానికి, మన మీద నిందలు మోపడానికి భక్తిహీనులు సిద్ధంగా ఉంటారు. మన చుట్టూ ఉంటారు, మన ఇంట్లో ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. కనుక మన హృదయము లోపల దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు అర్థమైపోద్ది. వాళ్ళు ఏం మాట చెప్తున్నారు, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు మనకు అర్థమైపోద్ది. భక్తిహీనుడు పనులు వేరేగా ఉంటాయి, పరుడు పనులు వేరేగా ఉంటాయి. గుర్తుపట్టండి. అది గుర్తుపడితేనే కదా. ఏదో దొంగ నోటో ఒరిజినల్ నోటో తెలియాలంటే ఏం తెలియాలి? ఫస్ట్ ఒరిజినల్ నోట్ ఏదో తెలియాలి. నీకు ఒరిజినల్ నోట్ ఏదో తెలిస్తేనే దొంగ నోట్ ఏదో కనిపెట్టగలవు. అలాగే నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉంటే, నీ లోపల దేవుడు ఉంటే, దేవుని ఆత్మ ఉంటేనే దెయ్యము ఆత్మ ఎక్కడుందో కనిపెట్టగలవు. నీ లోపల దేవుని మాటలు ఉంటేనే అబద్ధాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టగలవు. నువ్వు భక్తిపరురాలు అయితేనే భక్తిహీనుడు ఎవడో, భక్తిహీనురాలు ఎవరో కనిపెట్టగలవు. నువ్వు దేవుని మార్గంలో నడిచేవాడవైతేనే దుష్ట మార్గంలో నడిచే వాళ్ళు ఎవరో, నిన్ను పట్టుకోవడానికి పొంచి ఉండే వాళ్ళు ఎవరో, నిన్ను కట్టేయడానికి, సాతాను దగ్గరికి తీసుకెళ్ళడానికి, దేవుడికి దూరంగా తీసుకెళ్ళడానికి ఎవరు ఉన్నారో చూడగలవు. బ్రతుకు మామూలు కాదు, చాలా జాగ్రత్తగా బతకాలి. కోడి పిల్ల ఎందుకు రెక్కలు ఇట్లా చాపుకుంటది? ఏ గద్దొచ్చి ఏ కాకొచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం. గద్ద లేక గర్జించు సింహము వలె తిరిగేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మనుషుల లోపల ఉన్నాడు. వాడు ఎవరి లోపల ఉన్నాడో వారందరూ భక్తిహీనులు. వాళ్ళు క్రీస్తు గురించి బజార్లో సాక్ష్యం ఇవ్వరు. వాళ్ళ క్యారెక్టర్ సాక్ష్యంగా ఉండదు. కనుక అట్టి వారి విషయమై జాగ్రత్తగా ఉంటేనే పరలోకం చేరతాడు. సాతాను చేతిలో దెబ్బ తినకుండా, నిందలు రాకుండా ఉంటాయి. నింద దేవుడి కోసం వచ్చింది అనుకో సూపర్. కానీ భక్తిహీనుడు చెరపట్టగా నువ్వు భక్తిహీనుడితో కలిసి నేరం చేసావనుకో భయంకరం. భక్తిహీనుడు ఈ సాతాను ఏం చేస్తాడంటే మనల్ని మన చేత నేరం చేపించి, మన దగ్గరికి నిందలు తెప్పించి, మన జీవితం వ్యర్థం అయ్యేటట్టు చేస్తాడు, నాశనం అయ్యేటట్టు చేస్తాడు, కుంగిపోయేటట్టు చేస్తాడు, మళ్ళీ ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాడు. ఇంకెందుకు నీ జీవితం, నువ్వు చనిపో, ఇంకెందుకు నువ్వు పనికిరావు, వాడిని చంపేసేయి, వాడిని ఇట్లా చేశాడు అట్లా చేశాడు. ఏదో ఒక ఉచ్చులో నరహంతకుడు గాను, దొంగ గాను, వ్యభిచారు గాను, తాగుబోతుగాను ఏదో ఒక దాంట్లో ఉచ్చులో ఇరికించి నేరస్తుల్ని చేసి, దేవుడికి దూరం చేసి నాశనం చేయాలని వాడు టార్గెట్ పెట్టుకోమన్నాడు. మరి జాగ్రత్త పడవా? నిత్యం జాగ్రత్త పడవా? నిత్యం ప్రార్థన చేయవా? నిత్యం బైబిల్ చదవవా? నిత్యం ఆరాధనలో దేవునితో హృదయంలో మాట్లాడవా? ఎంతో జాగ్రత్తగా ఉంటే, అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి అంటున్నాడు. మెలకు అంటే ఎవడు వస్తున్నాడు, ఎవడు నన్ను ఏం చేయడానికి వస్తున్నాడో కనిపెట్టాలి, ఎవడు ఏం మాట్లాడుతున్నాడో కనిపెట్టాలి. నన్ను భక్తిపరుడు చేయడానికైనా, పరురాలుగా చేయడానికైనా, లేకపోతే వాడి దారిలో తీసుకెళ్ళడానికా అని జాగ్రత్తగా కనిపెట్టాలి. కనిపెట్టి అలా బ్రతికితేనే ఈ లోకంలో కన్ను మూసే లోపల మనము పరలోకానికి వెళ్తాం. లేకపోతే దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని, మహారక్షణ అవకాశాన్ని మనం పోగొట్టుకొని భక్తిహీనుల వలె నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. మాయలో పడద్దు, ఉచ్చులో పడద్దు, జాగ్రత్త. మాయలో పడద్దు, ఉచ్చులో పడద్దు. భక్తిహీనులు బయట తిరుగుతున్నారు. దేవుడంటే ఇష్టం లేనివాడు, దేవుడంటే భయం లేనివాడు, దేవుడంటే విధేయత చూపించిన వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఎలా పట్టుకుందాం, ఎక్కడ దొరుకుతావా అని చెప్పి బయట తిరుగుతున్నారు. నీ శరీరాన్ని చూసి, నీ అందాన్ని చూసి, నీ ధనాన్ని చూసి, నీ ఆస్తిని చూసి పట్టుకోవడానికి బయట తిరుగుతున్నారు. నీ భక్తిని చూసి పడేయడానికి బయట తిరుగుతున్నారు. నీ విశ్వాసాన్ని చూసి పడేయడానికి బయట తిరుగుతున్నారు. భక్తి పరుణ్ణి పడేయడానికి తిరిగి చూస్తున్నారు.
అందుకే నన్ను పట్టుకొనుటకై ఉరివట్టి ఉన్నారు అంటున్నాడు దావీదు. తప్పించుకున్నాడు దావీదు. ఎలా? దేవుని యొక్క మాటల ద్వారా, దేవునికి విధేయత చూపించడం, దేవుని ఆజ్ఞ పాటించడం, ప్రార్థన చేయడం, వాక్యానికే కట్టుబడి ఉండడం ద్వారా దావీదు తప్పించుకున్నాడు. కాబట్టి మనం కూడా దావీదు వలెనే ఆయన మాటలను బట్టి తప్పించుకుందాం. వేటకాని ఉరిలోంచి తప్పించుకోవాలి, ప్రతిరోజు తప్పించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నిన్న కదా వచ్చింది ఈరోజు రాడనుకుంటావా? కాదు 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 కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే వాడు నిత్యము తిరుగుతున్నాడట, ప్రతిరోజు తిరుగుతున్నాడట వాడు. కాబట్టి నిన్న ప్రార్థన చేశాను, ఈరోజు అవసరం లేదు అనుకోబాక. పోయిన వారం చర్చికి వెళ్ళాను, ఈ వారం చర్చికి వెళ్ళాలి. అదే అనమాట. ఎక్కడ దొరుకుతామని చోటు చూస్తుంటాడు. ఓకే, కనుక భక్తిహీనుల విషయమై జాగ్రత్త. నేరం చేపించి నింద వేయడానికి సాతాను తిరుగుతూ ఉన్నాడు.